कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, మరాండాడు తల్లి శ్రీకృష్ణుని సన్నిధానంలో ఈవేళ జీవునికి ఉండవలసినటువంటి ఒక లక్షణాన్ని స్వామికి విజ్ఞాపన చేస్తూ ఆయన నిన్నటి రోజున లేచిరావయ్యా అంటూ వేదాలలో చెప్పబడినటువంటి పరమాత్మను స్తుతించి, అలాంటి వేద ప్రతిపాద్యుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి మనం ఆశ్రయించాలి అంటే మనలో ఉండవలసినటువంటి ఒక గుణం అనన్యార్హ శేషత్వం. ఇది ప్రధానంగా ఉండాలి. ఈ అనన్యార్హ శేషత్వము అనేటువంటిదే వైష్ణవ సంప్రదాయం బాగా ఫోకస్ చేసేది. ఇది తెలియని వాళ్ళు ఏదో వైష్ణవులకి ద్వేషం ఎక్కువండి, శివాలయానికి వెళ్ళకూడదు, ఆ గుడికి వెళ్ళకూడదు, ఈ గుడికి వెళ్ళకూడదు. ఎన్ని గుళ్ళు తిరిగితే ఏమిటి ప్రయోజనం? నీ దగ్గర ఉండవలసినటువంటి ఆత్మ గుణము నీ దగ్గర లేనప్పుడు ఎన్ని ఆలయాలు తిరిగినా ప్రయోజనం లేదు. అంటే గుళ్ళో ఉండేటువంటివి రాతి బొమ్మలు కావు, సాక్షాత్తు భగవంతుడు. ఆ భగవంతుని యొక్క రూపాన్ని మనకు ప్రీతిగా చేసుకోవడానికి అనుకూలంగా ఒక ప్రతిమ రూపంలో మనం ప్రతిష్ఠించుకొని చేస్తున్నాం. అది ప్రతిమ అనే భావం నీలో ఉన్నంత కాలం నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. అది ప్రతిమ కాదు, సాక్షాత్తుగా భగవంతుడే అని దాని లోపల ఉండేటువంటి గుణాన్ని నువ్వు చూడాలి. నీ గుణాన్ని అక్కడ నీవు ఆవిష్కరించగలిగితే అక్కడ చేసినటువంటి ఆరాధన ప్రయోజనం మనకి లభిస్తూ ఉంటుంది. ఏది ఉండాలి? భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మన దగ్గర అనన్యార్హ శేషత్వము అనేటువంటి ఒక గుణం ఉండాలి. ఆయన శేషి, మనం శేషభూతులం. శేషి ఎప్పటికీ మారడు. శేషభూతుడైన మనం కూడా ఎప్పటికీ మారకూడదు. వాడికే నేనే చెంది ఉన్నాను. ఇది నేనే అనడం తప్ప, నేనే అనడంలో ఉద్దేశం మనలో ఉండేటువంటి అనన్యార్హ శేషత్వం వానికే. నేనే అన్నావు కదయ్యా, నేనే అనడం చేత నాలో అన్యమైనటువంటి శేషత్వ భావం లేని వాడిని. ఎస్,
అంటే ఎవరికి పడితే వాళ్ళకి మన శేషత్వం ఉండం. ఒక పతివ్రత స్త్రీ నా భర్తకే అని ఎలాగా మంచి దానికి ఎంతో దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం సడలినప్పుడు కొన్ని వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి కదా. కనుక ఈ జీవుడు వాడికే చెందినవాడు. నాణ్యథా లక్షణం తేషా. ఏ దశలో ఉన్నా, నీవు బద్ధుడుగా ఉన్నా, ముక్తుడుగా ఉన్నా, ఎలా ఉన్నా వాడికే చెందిన వాడిని అనే విశ్వాసం ఎక్కడ సడలికుండా ఉండడం ఏదైతే ఉన్నదో దానికే అనన్యార్హ శేషత్వం. ఇది ఉండాలి. ఈ శేషత్వము ఉన్నప్పుడు ఇంకొక ప్రీతి మనకి కలగదు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంకొకరిని దేహి అనవలసినటువంటి అవసరమే ఉండదు. ఇది బాగా తెలియాలి. ఈ నియమం బాగా ఉండాలి. ఈ నియమం ఉన్నటువంటి వారినే పరమాత్మ రక్షిస్తాడు. నా దగ్గర ఏదో ఉంది అని నువ్వు అనుకుంటే ఆ ఉన్నది ఎప్పుడు నీకు ప్రయోజనాన్ని ఇవ్వదు. ఓ గురువుని కటాక్షం నీకు లభించడానికి నీ దగ్గర ఏదో ఉండక్కర్లేదు. ఓ దేవుని అనుగ్రహం నీకు కలగడానికి నీ దగ్గరే ఉండక్కర్లేదు. ఉండవలసినటువంటి శేషత్వము అనేటువంటి ఒక దృఢత్వం స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. మనకి ఈ శేషత్వంలో మార్పు ఉండకూడదు. ఈవేళ ఒకడికి నేను శేషభూతుణ్ణి, రేపు ఇంకొకటికి శేషభూతుణ్ణి, ఎల్లుండి ఇంకొకటి శేషభూతుణ్ణి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు నేను నమ్మాలి? నిన్న వాడిని గురువు అన్నావు, ఇవాళ వీడిని గురువు అన్నావు. గురువుని మార్చేస్తాం మనం, దేవుడిని మార్చేస్తాం కదండి. నామాలు మార్చేస్తాం. పగల ఒక బొట్టు, రాత్రి ఒక బొట్టు. ఇలాగా ఎవరి ఇష్టం అదేమిటంటే అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, అన్నీ ఇష్టం, అన్నీ సమానం. అంటే మనమా నిర్ణయం చేసేది? మనమే నిర్ణయం చేసుకుంటే శాస్త్రాలు ఎందుకు, వేదాలు ఎందుకు, ఆచారాలు ఎందుకు, సంప్రదాయాలు ఎందుకు? ఎస్, మనం ఒక సంప్రదాయానికి చెందిన వారమంటే ఆ సంప్రదాయంలోనే కొనసాగాలి. 600 నీ మనసు అటు ఇటు చెల్లించడానికి అవకాశం లేదు. అది ఏదైనా కావచ్చు. అలా ఉన్నవాడికే ప్రయోజనం కదా. అలాంటి భావం కలిగిన వాళ్ళం మేము. కృష్ణయ్య, నిన్నే నమ్మి వచ్చిన వారము, నీకే శేషభూతులము. ఎందుకంటే కే ఎందుకని చెప్తుంది? నిన్నే నమ్మాము, నీకే సేవ చేస్తాము. ఎందుకని చెప్పాలి? దానికి అవధారణ అంటారు. అవధారణ అంటే ట్రస్ట్ చేసి చెప్పుట, నొక్కి చెప్పుట. మన వాళ్ళు అంటారు బల్లగుద్ది చెప్పుట అంటామే, అలా అన్నమాట. అలా చెప్పడంలో ఉద్దేశం నాకే చెందిన అనంగానే ఆ వస్తువు నాది అనగానే యజమానికి ఖచ్చితంగా దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత ఏర్పడుతుంది. నీకే నేను శేషభూతుణ్ణి అనగానే ఓ ఈ వస్తువు నాది అనగానే ఖచ్చితంగా దాని మీద ఒక బాధ్యత ఆయనకుంటుంది. కనుక నేను నీవాణ్ణి అనగానే ఓ వీడు నావాడు అన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేనే చూడాలి కదా. నీకు నాకేందయ్యా, నువ్వు తండ్రి అయితే అవ్వచ్చు, నీ కొడుకు అయితే అవ్వచ్చు, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనగానే ఆయన బాధ్యత మనం తగ్గించాం, ఆయన ప్రేమను మనం తగ్గించుకున్నాం కదండి. కనుక అలాంటిది ఎప్పుడు సడలనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళం మేము అని ఈ పాసురంలో ఆండాళ్ళు తల్లి దృఢమైనటువంటి నిర్ణయాన్ని భగవత్ సన్నిధానంలో చెప్తోంది. బ్రహ్మ, రుద్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు పదవుల్లో ఉన్నా ఆ పదవులు ఇచ్చింది పరమాత్మ. ఆ పదవుల్లో కొనసాగడానికి వాళ్ళు కూడా భగవంతుడి మీదే ఉంటారు.
వాళ్ళే కాదండి, లోకంలో క్షుద్రమైనటువంటి చిన్న చిన్నవి, ఏదో గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధాని రాష్ట్రపతి పదవుల దాకా లోకంలో కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఏ నిర్వాహకుడైనా ఆయన అనుగ్రహమే. ఆ కుగ్రహమ నియామక అపి విభూ ఆ సర్వ నిర్వాహకాత్. ఓ తల్లి, లోకంలో చిన్న పదవి, కుగ్రామంలో ఉండేటువంటి ఓ చిన్న గ్రామానికి నేను సర్పంచినండి అంటాడు. ఓ పెద్ద పెద్ద గొప్ప ఏమిటి అనుకుంటాం మనం, కానీ వాడికి అది గొప్పే. అందుకని మనలాంటి వాళ్ళు వెళ్ళాము, స్వామీజీ నేనేనండి ప్రెసిడెంట్, నేనేనండి సర్పంచ్. అదేం చేయమంటావా? మనకు ఒళ్ళు మండుతుంది కానీ అలాగా అంటాం, పైకి లేకేస్తాం. వాడు వచ్చి నేనే అంటుంటే ఏమిటి నువ్వు అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందినవా అంటే అని మనం అర్థం చేసుకోవాలి. ఓ ఈ తండాకి మొత్తం వీడు నాయకుడు అంటే అమ్మవారి అనుగ్రహం వీడికి ఉంది లేచ మాత్రంగా. అది కొంచెం ఎక్కువైంది అనుకోండి, చల్లగా జిల్లాకి వెళ్తాడు, జిల్లా నుంచి ఇంకా వెళ్ళి రాష్ట్రానికి వెళ్తాడు, అక్కడి నుంచి దేశానికి పోతాడు. ఇక్కడి నుంచి రావాలి కిరణాలు, అనుగ్రహ కిరణాలు వాడి మీద ఎవడి మీద పడతాయో వాడి మీద. యస్యాహ కటాక్ష వీక్షాక్షణ లక్షణేన, ఎవరి యొక్క కంటి యొక్క క్రీగంటి చూపు ఎలా పడుతుందో వాడు ఒక్కసారి ఇంద్రుడైపోతాడు. ఆ ఇంద్రుడు అంటే ఏమిటి? భోగాలకు నిలయం. అది మనవాడు ఎరగబెడుతున్నారు. పదవి వచ్చిందంటే వాళ్ళకి ఎక్కడే లగ్జరీ, గవర్నమెంట్ సొమ్మంతా వాళ్ళ ఇష్టం. మేమంటే అధికారం మాది అది వాడు ఏం చేసినా ఎవడు క్వశ్చన్ చేయడానికి వెళ్ళలేదు కదా. చిన్న పదవుల్లో ఉండేటువంటి వీళ్ళకే నాకు ఎదురు లేదు, ఎదుర్కొంటుందా? ఒక రాక్షసుడు వాడికి ఇంద్ర పదవి కావాలి అని తపస్సు చేస్తున్నాడు, బాగా కఠోరంగా చేస్తున్నాడు. ఏ పదవి కావాలన్న వాడైనా ఇంద్రుడిని బ్రహ్మదేవుడిని తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడు కదా ఇచ్చేది. బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నారు. చేస్తూ ఉంటే మిగతా దేవతలందరూ కనిపెట్టారు, వీడేదో ఇంద్ర పదవికి ఎసరు పెట్టాడు, వీడు బాగా తపస్సు చేస్తున్నాడు అని బ్రహ్మగారి దగ్గరికి అందరూ ఇంద్రుడితో సహా అందరూ వెళ్ళారు. ఆయన చాలా బిజీ ఉన్నాడు, వాహనం రెడీగా ఉంది, వెళ్ళాలి. వెళ్తుంటే వీళ్ళందరూ ఏమండి అయ్యా ఒక్క నిమిషం మాట్లాడాలండి. ఏం చెప్పండి, పర్వాలేదు నేను కొంచెం బిజీ ఉన్నాను వెళ్ళాలి. అయ్యా మీరు ఎవరికి పడితే వాళ్ళకి వరాలు ఇచ్చేస్తే ఇబ్బంది అవుతుందండి. మీరు ఎవరు వచ్చి అడిగినా సరే అంటున్నారు మీరు, అలా అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. అందులో రాక్షసులకి మీరు వరాలు ఇస్తే మా పదవులు ఏం కావాలి, మా నిర్వహణ ఏం కావాలి? ఏం చేస్తామండి, నాకు అదొక వీక్నెస్, ఎవరైనా అడిగితే ఇవ్వకుండా ఉండలేను. సరే చూద్దాం అన్నాడు. గబికినా వెళ్ళిపోయాడు. ఏంద్రా బాబు, అసలు మనం మాట్లాడటానికి వచ్చాము, మన మాట ఏమిటి, ఎందుకు వచ్చాము, ఎవడి గురించి వచ్చాము, కంప్లైంట్ ఎవడి గురించి ఇస్తున్నాము, అదైనా కనీసం వినాలి కదా. అంటే నా వీక్నెస్ అండి అన్నాడు, పోయాడు ఆయన. వీళ్ళందరూ సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా అన్నారు. కూర్చోండి ఆయన, ఏం సంగతి? ఏం సంగతి అంటే స్వామి మంచి స్పీడ్గా ఉన్నాడు, ఎవడు బ్రహ్మదేవుడా అనగానే క్షేగాలో నీకని ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు అడిగేవి మాకు ఎగైనెస్ట్గా అడుగుతున్నారు అడిగేవాడు, ఈయనేమో ఇచ్చేస్తున్నారు. మేము వస్తే కూడా మమ్మల్ని చూడకుండానే, నేను ఇంద్రుడిని కదా, కనీసం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి కదా. మరి పోయిండి అమ్మా ఆయన, ఏం చేయాలి? నేనున్నానయ్యా, నేనున్నా, నీకేం పర్వాలేదు అన్నదామా. ఏంటని ఏమున్నావో ఏమో, ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు. మాకు ఎగైనెస్ట్గా పదవి కోరడం కోసం చాలా కాలం నుంచి తపస్సు చేశారు, రాక్షసు దగ్గర పోయాడు ఆయన. ఇప్పుడు అక్కడన్నీ శాంక్షన్స్ ఇచ్చేస్తాడు, ఆ వచ్చే తలనప్పంతా మాది, ఏం చేయాలి? పోవాలా? కూల్ బీ కూల్ అందామా. నేనున్నానయ్యా, నేను ఆ వాడి వాక్కుల్లోకి పెడతా, ఏది అడగాలని వాడనుకున్నాడో దానికి విరుద్ధంగా నేను పలికిస్తా. ఎందుకు నేను ఎక్కడే ఉంటాను, నేను చేసే పని చేస్తాంది సరస్వతి అమ్మవారు. తల్లి ఎట్టొకటి రక్షించమ్మా. ఈయన వెళ్ళాడు, పాపం వాళ్ళు లేచాడు, దండం పెట్టాడు. ఏం కావాలా నీకు అన్నాడు ఈయన బ్రహ్మదేవుడు.
వాడు ఇంద్ర పదవి కోసం కదా వాడు తపస్సు చేసేది. ఇంద్రా ఇంద్రా అనాలి. ఈ అమ్మవారు వెళ్ళి నిద్ర నిద్ర ఇంద్ర అనబోయి నిద్ర అనేసాడు వెక్కిన. ఓఎస్ అలాగే తీసుకోపో, 6 మాసాలు నిద్రపో, 6 మాసాలు మెడుకుగా ఉండు, వరం ఇచ్చాడు, వచ్చేసాడు. వాడే కుంభకర్ణుడు. ఇంద్ర అనబోయి నిద్ర అనిపించింది సరస్వతీదేవి. దాంతో మొత్తం ఎంత వ్యవహారం మారిపోయిందండి. లేకపోతే ఉన్న ఇంద్రుడు గారు పోవాలి, ఆయన ఎక్కాలి కదా. అందుకని యస్యాగడాక్ష వీక్షాక్షణ లక్షణేన, ఎవరి యొక్క ఆ జగన్మాత యొక్క అలాంటి క్రీగంటి చూపు లేశమాత్రంగా పడితే దాన్ని ఏమంటాం? జస్ట్ లుక్. మీ అందరికి ఇంగ్లీష్ బావచ్చు కదా. ఆ జస్ట్ లుక్ అలా అంటే చూసి చూడనట్టు. మళ్ళీ బాగా చూస్తే కూడా ఇబ్బంది, బాగా చూస్తే కూడా ఇబ్బంది. ఆ కుచేరుడు ఊరికే తీసుకొచ్చి అడుగులు పెడుతుంటే స్వామి తిన్నాడు, ఇదైనా జాలేవయ్యా, నువ్వు తినదానికల్లా ఇచ్చేస్తే మొత్తం మళ్ళీ మనం ఆయన స్థానంలోకి వెళ్ళి ఆయన ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు కనుక 2 గుప్పిళ్ళు తిన్నావు జాలే అందిట. అందుకని ఎక్కువ కటాక్షం కాకుండా లేశమాత్ర కటాక్షం ఉంటేనే దరిద్రుడు ఇంద్రుడైపోతాడు. అలాంటి అద్భుతమైనటువంటి కటాక్షం కలిగినటువంటి ఓ స్వామి, నీవు మీ బ్రహ్మాది దేవతలందరికీ ఆ పదవులు ఇచ్చావు. ఇంద్రుడికి, బ్రహ్మకి, శివునికి, వాళ్ళందరికీ పదవులు ఇచ్చిన వాడివి నీవు. అలాగే ప్రపంచంలో ఏలేటువంటి ఎంతోమంది నరపతులు, క్షుద్ర నరపతులు, వీళ్ళు కూడా కాస్త ఒక 5 సంవత్సరాల పదవి రాగానే మేము ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకుంటారు. వినయమే ఉండదు, విధేయతే అనేది తెలియదు. మాకు ప్రజాబలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రజాబలం? ఎంతసేపు రావాలి, ఎంతసేపు పోవాలి. కనుక భగవద్ అనుగ్రహం ఉన్నవాడికే అభిమానం ఉంటుంది. ఆ భగవద్ అనుగ్రహం అలా కొంచెం సడలంగానే ఎంత పెద్ద నాయకుడైనా సదిగిరపడాల్సింది. అది తెలియదు వీళ్ళకి. రాజ్యం చేతిలో ఉన్నంతసేపు, అధికారం చేతిలో ఉన్నంతసేపు మేమే, మా వలనే అనేటువంటి అహంతో ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. భగవంతుడి దగ్గర వెళ్తారు వీళ్ళంతా. మన దగ్గర చాలా ఫోజులు కొడతారు, కానీ అక్కడికి వెళ్ళి దండం పెడుతూ ఉంటారు. పైకి ఏం చెప్తారు? దేశం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మంచి వర్షాలు పడాలి అని ఇలా చెప్తారు. అక్కడికి వెళ్ళి స్వామి ఈసారి కూడా నాకే పదవి, ఈసారి కూడా నాకే పదవు, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, నీ గుండు కొట్టించుకున్నాను ఆయన, నువ్వు గనక నాకు పదవి ఇస్తే జనాలకి గుండు కొట్టిస్తా నేను. ఇలాంటివన్నీ అక్కడ మొక్కుకుని ఇక్కడికి వచ్చి మాత్రం దేశం బాగుండాలి, సుపరిపాలన సాగాలి, ఇలాంటివి నేను మొక్కుకున్నాను అని చెప్తాడు. దేవుడి గుడి దగ్గర కూడా అబద్ధమేనండి. ఈ అబద్ధాలు ఏమిటోనండి, ఇలా ఎవడు నేర్పుతాడో ఏమి ట్రైనింగో కానీ వెంటనే అస్సలు నోరు ఇలా తెరవంగానే అబద్ధం వచ్చేస్తుంది. అది పదవి యొక్క అహం. అలాంటి వాళ్ళందరూ వచ్చి చేరతారు. అభిమాన పంకమాయి వందు నిన్రు. ఎప్పుడు దేవుడు కావాలి? ఎప్పుడు దేవుడు కావాలి? పదవి పోయినప్పుడు. ఇప్పుడు ఆయన మీడియాలో గొంతు చించుకున్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కటాక్షించాడు. ఇప్పుడు పదవి పోయినాక 5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ పదవి కావాలి. అందుకని వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. ఇదే ఏడుపు 5 ఏళ్ల ముందు ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంచేవాడు కదా. ఇప్పుడు ఊరికే గిగ్గరాలు పెట్టుకుని పెద్ద పెద్ద బావురు కేకలేసుకుని ఏం ప్రయోజనం? మనం ఎప్పుడు భగవద్ అనుగ్రహంలోనే ఉండాలి. ఇచ్చింది వాడు, ఇచ్చినవాడు కొనసాగించాలని అనుగ్రహంలో ఉండేటట్లుగా ఉండాలి. ఏదైనా కాస్త అటు ఇటు అనగానే వెంటనే ఆ ఇచ్చింది ఏదో అడుగుతుంటాడు. యజమానికి తిరిగి తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. సకల లోకాల్లో ఉండేటువంటి బ్రహ్మ పదవి దగ్గర నుంచి అన్ని పదవులు అందరికీ ఇచ్చేవాడు ఆయనే, మళ్ళీ వెనక్కి లాక్కున్నవాడు ఆయనే. ఒకసారి తీసుకున్న తర్వాత రెండోసారి ఇవ్వాలి అంటే అసలు ఆప్షనే ఉండదు, క్వశ్చనే లేదు.
ఎంతో దీనమైన పరిస్థితి వస్తే ఏమోలే కానీ అనుకుంటే తప్పు చేయకూడదు, తప్పు చేసి యజమాని దృష్టికి వెళ్ళకూడదు, వెడితే అది ఎప్పటికైనా రిమార్కే. ఇది క్షుద్రమైనటువంటి పాలకులకు ఎక్కువ ఉంటుంది. క్షుద్రత అంటే పరిపాలనలో మాది అని అనుకున్నాడంటే అది క్షుద్రత. అలా కాకుండా నాకేం సంబంధం లేదని దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు, వాడే నడుపుకుంటాడు. ఎలా ఉండాలి? భరతుడులాగా ఉండాలి. మహానుభావుడండి, 14 సంవత్సరాలు పరిపాలన చేసినవాడు. మళ్ళీ రాముడు రాగానే ఉత్తర క్షణంలో ఆయన అప్పచెప్పాడంటే ఉత్తమోత్తముడు ఆయన. అంటే ఆయన్ని కూడా అనుమానించారండి. రామచంద్రుడితో అన్నారు, రామా విభీషణుడికి నువ్వు పట్టాభిషేకం చేస్తాన్నావే, ఎలా చేస్తావా? ఎలా చేస్తావు? అవిక్కిన మీడియాలో అనుకో మాట తప్పొచ్చిందంటే చాలా ఇబ్బంది. రావణాసుడు చావలేదు అనుకోండి, ఏమో జయాపజయములు ఈశ్వరాధీనం. అన్నీ మనమే కాదు కదా, నేను ఇది చేయగలను అని అనడానికి అవకాశం ఉండదు మనకి. అంటే ఆయన మరణించలేదు అంటే ఇక్కడ వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, రామా ఐఎమ్ వెరీ సారీ, జరిగిన దానికి చింతిస్తున్నాను, నీ భార్య నువ్వు తీసుకెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, అప్పుడేం చేయాలి? అంటే చంపేస్తావా? నువ్వు చంపవు. నీ మెంటాలిటీ ఏంటి? కాళ్ళ పడిన వాడిని నువ్వు అనుగ్రహించే మెంటాలిటీ. కనుక విభీషణుడికి ఎలా ఇస్తావు? ఇప్పుడు వాడు కాళ్ళు పడ్డాడు, నీ భార్య నువ్వు తీసుకెళ్తావు, నీ రాజ్యం నువ్వు చేసుకోవా అని వెళ్ళాల్సిందే కదా. నువ్వు నా భార్యను తీసుకొచ్చావు కనుక నీకు పనిష్మెంట్గా నీ రాజ్యాన్ని తొలగిస్తున్నా, మీ తమ్ముడిని ఎక్కిస్తున్నా అంటే కుదరదు. అక్కడ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా క్లాస్ ఉండదు. ఇదే కొత్త పాయింట్ లాగా ఉందినాడా అని రాముడికి జ్వరం వచ్చిందట. ఇదేమిటి మరి ఏం చేయాలి? వెంటనే అన్నాడు, నా రాజ్యం ఇస్తావా విభీషణుడికి అన్నాడు. నీ రాజ్యం ఇస్తావా? భరతుడు దిగనంటే మళ్ళీ పక్కన ఉండేవాళ్ళు అన్ని అనుమానాలు పెడుతున్నారు రాములు వారికి. భరతుడు దిగనంటే వామ్మో ఇదొకటి ఉందా? మా తమ్ముడు మంచివాడు, మీ తమ్ముడు మంచివాడు. ఇఫ్ కేస్ ఒకవేళ పదవుల్లో ఉన్నవాడు గమ్కి దిగరండి. ఇప్పుడు నన్ను ఈ కుర్చీ దిగమంటే నేను దిగను, క్వశ్చనే లేదు. వచ్చే సంవత్సరం కూర్చొని పెడతారా లేదా అనేది బిగ్ బాస్ ఇష్టం, అది వేరే విషయం. కానీ ఈ 10 రోజులు మాత్రం నేను దిగను. అంటే ఆ కుర్చీలో ఉంది అని నాలో ఏం లేదు. నేను దాందే ఉందండి, ఎవరైతే ఉందని బయట అంట. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత మాత్రం ఎస్, అది ఏమిటో అక్కడ ఉంటుందండి. అది ఆ కుర్చీలో అని పెడితే ఏమైనా సిమ్ము లాంటిది అని పెడతారా ఏంటి? అలా ఉంటుంది. అది ఆ రాజ్యాధికారం. అది అనగానే రాముడికి జ్వరం వచ్చింది. ఎంత జ్వరం వచ్చిందో తెలుసునండి, లో ఫీవర్. ఆయన పట్టాభిషేక నిర్ణయం అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత, సుగ్రీవా నాకు జ్వరం తగ్గింది అన్నాడు ఆయన. ఏ స్వామి ఎప్పటి నుంచి జ్వరం? ఏం నాకు చెప్పలేదే, మంచిగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళం కదయ్యా. విజ్వర ప్రమోద, ఇప్పటికి ఆనందమైంది. నా తమ్ముడు దిగడేమో అని పెట్టారే, అది రావణాసురుడు పోడేమో అన్నప్పుడు విభీషణుడికి ఎలా పట్టాభిషేకం చేయాలి? అక్కడ చేయకపోతే ఇక్కడైనా చేయాలి. మాట దక్కించుకోవాలి కదా. మాట తప్పనివాడు మడము తిప్పనివాడు ఎవరైనా రామచంద్రుడు. ఇది మనవాడు పెట్టుకుంటారు, వేరే మంచిదే ఉండడం. కానీ వీళ్ళందరూ అలా అంటారు, కానీ అది శ్రోధన బాగుందని పెట్టారు. కానీ మడాలు తిప్పుతారు, మాటలు తిప్పుతారు, అన్నీ అయిపోతాయి. ఒక్క రాముడే రామో గిర్నాభిభాషతే, 2 మాటలు లేనివాడు రాముడు. అందుకని ఏమవుతుందో కాలం తెలియదు కదా, భయపడ్డాడు. జ్వరం వచ్చి, కానీ అనుకున్నట్టుగా జరిగిన తర్వాత అప్పుడు ఆయన లో ఫీవర్ పోయింది. అందరికీ ఉంటుంది అలాగా. అలాంటి దృఢమైనటువంటి నిర్ణయం కలిగిన వాడు రాముడు. కానీ లోకంలో మనలాంటి వాళ్ళకి ఏదైనా దృఢంగా ఉందామన్న పక్కవాడు ఉండేవాడు.
అలా కాదండి, అప్పుడేదో అన్నమాట వాస్తవమే, కానీ దానికంటే ఇలా చేయాలి చెడగొట్టి ఎవడైనా ఒకడు మాట మీద ఉంటే వాడిని చెడగొట్టేదాకా సమాజం ఒప్పుకోదు. అందుకని అందరూ మాట తప్పేవాళ్ళే, చెప్పేవాడు వినేవాడు లోకం అంతా. అలాంటి పదవుల్లో ఉండేవాడు అహంకారమై చెప్పిన పాటలు మర్చిపోయి తాము మేమే అనేటువంటి స్థితిలో ఉండేవాడు కూడా భగవంతుడి దగ్గరికి వచ్చి, ఓ దేవుడా నీవే దిక్కు, ఈ నీవే దిక్కు అని వచ్చేవాడు రెండు రకాలు. అహంకారం పోయిన తర్వాత వచ్చేవాడు అహం అంటే ఏమిటో తెలియకుండా వచ్చేవాడు. అహం అంటే తెలియకుండా భగవంతుడిని ఆశ్రయించేవాడు ప్రబలుడు. అహం పోయిన తర్వాత వచ్చి దేవుణ్ణి ఆశ్రయించేవాడు రాజ్యాధికారం కలిగినవాడు. ఎంతైనా అసలు ఎక్కడో పెద్ద పెద్ద పదవులు అక్కర్లేదండి. చిన్న గ్రామ సర్పంచి వాడికి పదవి వచ్చింది అంటే వాడే ఎక్కడ అసలు ఊరంతా నాదే అంటాడు. ఇలాంటి అంటే సర్పంచే కాదండి, వార్డు మెంబర్ కూడా అలాగే అంటాడు. ఇలాంటి పరిస్థితులు కనుక ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నీ దగ్గర అభిమానాన్ని పోగొట్టుకొని ఉన్న అభిమానాన్ని తొలగించుకున్న వారే వచ్చారయ్యా స్వామి. కింగిడి వాయిద తామరై పువ్వులే. ఓ స్వామి, అందంగా చెప్తోంది మన ఆటాడుతాను. నీ రెండు కళ్ళతోటి వికసించకుండా, ముడుచుకొని వికసించకుండా ఉండేటట్లుగా నీ నేత్రములతోటి దృష్టిని ప్రసరింపజేస్తేవేని. అంటే ఇలా చూడద్దు, అలా అని కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు తెరుస్తూ మూసుకుంటూ ఉండేటట్లుగా చిన్న చూపు చూస్తేవేని. చూడు అని అనుగ్రహించు అని డిమాండ్ చేయకూడదు. మీ అనుగ్రహం ఉంటే అన్న ఉద్దేశం అనుగ్రహించామనే అర్థం. అయ్యా మమ్మల్ని అనుగ్రహించండి డిమాండ్ ఏంటి కాదు కదా. ప్రార్థనా కల్పితంగా ఉండాలి, కానీ ఎవరెవరి అనుగ్రహం ఉంటే అని ఇలా పెద్దల దగ్గర గురువుల దగ్గర మాట్లాడతాం కదా. అలా గనక ఉంటే మేమందరం కూడా ఈ లోకంలో నీ అనుగ్రహంతో ప్రవర్తిస్తాము. కనుక అలాంటి నేత్రములతో మమ్మల్ని కటాక్షిస్తే మా పాపాలన్నీ పటాపంచలైపోతాయి అంటూ అనుగ్రహించమని ప్రార్థన. ఈ అనుగ్రహించమని ప్రార్థన చేసేటప్పుడు నేను ఎందుకయ్యా అనుగ్రహించాలి అంటే, నీ దాసులం కనుక, నీకే దాసులం కనుక. నీ దాసులం కనుక నాకైనా దాసులు నువ్వు చాలామంది దాసులవి. మన సోమవారం శివాలయంలో కనపడ్డావు కదా, నువ్వు బుధవారం నాడు అక్కడెక్కడో ఇంకో గుళ్ళో కనపడ్డావు కదా అని ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి అన్నీ తెలుసును అన్నప్పుడు అంటే ఏదో అట్లా ఫార్మాలిటీగా వెళ్ళొచ్చే స్వామి. కానీ నేను ఈ వాడినే. ఇప్పుడు మన మాటలన్నీ ఎలా ఉంటాయంటే రాజకీయ నాయకుల మాటలు ఉంటాయి. ఈయన పార్టీలో ఉన్నప్పుడు ఈయనే గొప్పోడు అంటాడు, ఇక్కడ సీట్ రాలేదు కూడా అక్కడ వెళ్ళి వాడే గొప్పోడు అంటాడు. అసలు వీడు పెద్ద నీచుడు, వాడు గొప్పవాడో కాదో తర్వాత, కానీ ఈ అటుమారి ఇటుమారి మాటలు మార్చి ఉంటాడే వీడు నిజహా. నిన్నో మాట మాట్లాడావు, ఇవాళో మాట మాట్లాడావు, నిన్ను ఎలాగా నమ్మాలి? భక్తులు ఎప్పుడు అలా అనకూడదు. ఎప్పుడు మనసా వాచా కర్మణ నీవు ఒక్కరికే నీ యొక్క దాస్యం. అందుకనే ఆశ్రయించుట, అగ్ని సాక్షిగా భగవంతుడిని ఆశ్రయించుట, సమాశ్రయణం పొందుట అంటే అర్థం ఏమిటి? వానికే చెందిన వస్తువుని. అంతే తప్ప ఇంకొకడి మీద విరోధం మనకి లేదు. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జే మనకి లేదు. నేను వారిని ఆశ్రయించా, వారి అనుగ్రహాన్ని కోరుతున్నా, అంతే. ఇందులో ఏమన్నా విరోధం ఉందా? వైషమ్యం ఉందా? ఏమీ లేదు. అలా నీ దివ్యమైనటువంటి చూపులతో చూస్తేవేని మా పాపాలన్నీ పోతాయి. ఏముంటాయండి పాపాలు? గోపికలకి ఏముంటాయి పాపాలు? ఆడాళమ్మకి ఏముంది పాపం అంటే
భగవంతునికి దూరంగా బ్రతకడమే భక్తునికి పాపం. ఏదైనా మనం అనుకున్నటువంటిది అవ్వలేదనుకోండి, ఏం పాపం చేశానండి, ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకున్నాను, అవ్వలేదండి అనలేదా? మన ఇల్లు కట్టలేకపోవడానికి గవర్నమెంట్ కారణం కాదు, మన ఇల్లు కట్టలేకపోవడానికి ఎవడో కారణం కాదు. ఇల్లు కట్టుకోవాలి అనే నీ సంకల్పము నెరవేరటం లేదు అంటే అది ఏ జన్మలో ఏ పాపమో అడ్డం వచ్చి అది ఆగుతోంది అనుకోవాలి తప్ప వాడి కారణంగా ఆడింది, వీడి కారణంగా ఆగింది, వీళ్ళంతా అజ్ఞానమే. ఏది ఎవరి కారణంగా ఏది ఆగదు. ఆ భగవద్ అనుగ్రహం చేరినప్పుడు అన్ని పనులు సకాలంలోనే అయిపోతాయి. సకాలంలో అన్ని పనులు చేసేవాడు అదృష్టవంతుడు, పుణ్యాత్ముడు కదా. చేసుకోలేని వాడు దురదృష్టవంతుడు, పాపాత్ముడు. వాడిని మనం అంటలా వాడే అనుకోవాలి, అయ్యో ఏమోనండి ఏం పాపం చేశాము ఇలా అయింది అనుకుంటాం మనం. కారణం ఏంటి? మన పాప పుణ్యాలే మనని నడిపిస్తాయి. ఎవళ్ళు మనకు అడ్డు కట్ట వేయలేరు. ఇది బాగా తెలుసుకోవాలి. భగవద్ అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు మన పాపం తొలుగుతుంది, మన పుణ్యం వికసిస్తుంది. ఆ భగవద్ అనుగ్రహం మన పైన పడకపోతే పుణ్యం వికసించదు, పాపము తొలగదు కదా. పాపం తొలగడానికి ఆయన యొక్క అనుగ్రహమే కావాలి, పుణ్యం వికసించడానికి ఆయన అనుగ్రహమే కావాలి. అంటే ఒక నేత్రంతో చూస్తే పుణ్యం వికసిస్తుంది, ఒక నేత్రంతో చూస్తే పాపం నశిస్తుంది. ఆయన నేత్ర దృష్టి అలాంటిది. నేత్రాభ్యాం పిబతి. భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఈ 2 కళ్ళతోటి వారిని తాగాలండి. ఆయన సౌందర్యాన్ని హాయిగా తాగాలి. మనకి జ్యూసులు తాగడం అలవాటు కదా, అలానే సౌందర్యాన్ని తాగాలి. బా ఎంత సౌందర్యం అండి, అలా చూస్తున్న కొద్దీ గుటకలు వేస్తూ ఉంటాం. ఎంత సౌందర్యమో. కనుక మన నేత్రాలు ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించాలి. ఆస్వాదిస్తే నీ మనసు ఆయన గుణాన్ని ఆస్వాదిస్తే నీకు తెలియకుండానే నీలో పాపాలన్నీ ఇలా పోతూ ఉంటాయి. కనుక నీ 2 కళ్ళతోటి నువ్వు చూసేవారు. స్వామి 2 నేత్రాలు. ఎందుకు? ఏమి? సూర్యుడు ఒక నేత్రం, చంద్రుడు ఒక నేత్రం కదా. ఈ సూర్య చంద్రులే ఆయన నేత్రాలు విరాట్ స్వరూపానికి. సూర్యుడు వస్తున్నాడు అనగానే పద్మాలన్నీ చక్కగా వికసిస్తాయి. చంద్రుడు వస్తున్నాడు అనగానే కుముదాలు వికసిస్తాయి, పద్మాలు ముకుడిస్తాయి. ఒక పుష్పమేమో విరాజమానంగా అది వికసిస్తుంది సూర్యుడు వస్తూ ఉంటే వికసించినటువంటి ఒక పుష్పం ముడుచుకుంటుంది. అది ఎప్పుడు వికసించింది? చంద్రకిరణాలతో వికసించింది, సూర్యకిరణాలతో ముగుడిస్తుంది. చూస్తున్నారా? అలాగే ఒక కన్నుతో మా పాపాలు పోతాయి, ఒక కన్నుతో మా పుణ్యాలు వికసిస్తాయి. అలాంటి చూపు మాకు కావాలి. అదే అండి, ఇలా ఒకసారి చూస్తే, ఇలా ఒక్కసారి చూస్తే నీ అనుగ్రహ ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతే ఎలా అండి? మనంగా ఉంటే విశేషం, కానీ మనం కొట్టుకుపోతే ఏం చేయాలి? స్నానం చేయాలంటే అందరం వెళ్ళి హాయిగా స్నానం చేసి అయ్యగారిని తీసుకువెళ్ళి సంకల్పం చెప్పి స్నానం చేసి ఇంటికి రావాలి. స్నానం చేసి ఇంటికి రాకపోతే ఎవడు వెళ్ళమన్నాడు స్నానానికి? మనం ఉండాలి. ఎందుకు స్నానం చేస్తున్నాం? నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందనే కానీ ప్రాణం పోతుందని ఇప్పుడు స్నానం చేయం. ప్రాణం పోతున్నాడు, నదికో దండం కదా. అది గంగా నదండి, చాలా పవిత్రం. గంగాదేవికో దండం చెప్పిన మీకు 2 దండాలు. మాకు అసలు వదిలేదు, మేము మాత్రం బతికుండాలి. మనం బ్రతికి ఉండి పుణ్యం సంపాదించుకోవడానికి నదీ స్నానం చేయాలి, కానీ కొట్టుకుపోవడానికి నదీ స్నానం ఎప్పుడు చెయ్యమని ఎవడు చెప్పడు కదా. సెన్స్ ఉన్నవాడు ఎవడు చేయడు. సెన్స్ కోల్పోయే స్నానం చేసి మనం పెద్ద లోపలికి వెళ్ళిపోతారు. పెద్ద వీళ్ళు ఈతలో పెద్ద గజ ఈతగాళ్ళు లాగా మళ్ళీ వెనక్కి రారు, టీవీ లైన్లోకి వస్తారు కదండి. కనుక అలా రాకూడదండి. ఇప్పుడు అలాగే భగవద్ అనుగ్రహంలో కూడా మునిగిపోకూడదు. భగవద్ అనుగ్రహంలో ఊరలాడుతూ ఉండాలి. అంటే
నామ సంకీర్తన చేయాలి, ఆరాధన చేయాలి, ఆనందాన్ని పొందాలి. నిత్యమైనటువంటి దైనందిన కార్యక్రమానికి విఘాతం లేకుండా ఉండాలి. ఒక్కొక్కటి చూడండి అదే పిచ్చిలో ఉంటారు, వాళ్ళకి ఇంకేమీ లౌకికం తెలియదు. తెలియకుండా ఉంటే వాడికి నేనెవరో, నేనేం చేయాలో, నా విధి ఏమిటి, ఇవేమీ తెలియనప్పుడు వాడిని ఏమంటాం మనం? మతి తప్పింది అంటాం. మతి తప్పించే ప్రమాదం ఉంటుంది లోతుకు వెడితే. అందుకని మన ఆండాళం వారు ముందే చెప్పారు, నీరాడ పోదువీర్ పోదువినో నేరుడైర్. ఎవరెవరు భగవద్ అనుగ్రహ స్నానం చేద్దాం అనుకున్నారు అందరు రండి, కలిసి పెడదాం. లేదండి మేము ఒంటరిగా పెడతాం. వాడు వెళ్ళేది తెలియదు, మళ్ళీ తిరిగి వచ్చేది వాడికి తెలియదు. తిరిగి వస్తే కదా తెలియడానికి. అందుకని ప్రవాహంలోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళరాదు. కొన్ని చోట్ల బోర్లు ఉంటాయండి నది దగ్గర, ప్రమాద స్థలము ఇక్కడ దిగరాదు అని గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టి వాళ్ళ చేతులు ఊరుకుంటారు. మేము ప్రికాషన్స్ అన్నీ ఇచ్చామండి. వాడెవడో దిగిపోతే మేమేం చేస్తాం? దానికి ప్రికాషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆ బోర్డు లేదనుకోండి అధికారికి సస్పెన్షన్ పడుతుంది, బోర్డు ఉందనుకోండి వాడి దగ్గరికి రాదు. అలాని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఏమిటి ఆ జాగ్రత్తలు? అది లౌకికమైన జాగ్రత్త. అసలైన జాగ్రత్త ఏమిటో తెలిసినా, నీకు భగవద్ అనుగ్రహంలోకి నీ వెళ్ళాలి అనుకుంటే, ఆ ప్రవాహంలో దిగాలి అనుకుంటే ఆచార్యుని శ్రీపాదములను ఆశ్రయిస్తే అక్కడ మనం దిగటానికి వీలవుతుంది. అందుకని ఇది స్నానఘట్టము, గోదా స్నానఘట్టము అని ఇక్కడ పేరు పెడతారు. ఆ గోదా స్నానఘట్టంలోనే మనం స్నానం చేయాలి. ఇక్కడ దిగరాదు అన్నప్పుడు మా గోదాదేవి అనుగ్రహం ఉందండి, మేము ఎక్కడైనా దిగుతామంటే కుదరదండి. దిగితే లోపలికి వెళ్ళి అమ్మ గోదా అనాల్సిందే. కనుక ఎక్కడ మెట్లు ఉన్నాయో అక్కడ దిగాలి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి, హాయిగా స్నానం చేయాలి, మళ్ళీ రావాలి. ఇది కదా స్నానం చేసేవాడు పాటించవలసిన నియమం. అలాగే భగవద్ అనుగ్రహం పొందేవారు కూడా ఆచార్యులు అనేటువంటి ఘాట్లో దిగాలి, ఆ మెట్లలో దిగాలి. అస్మద్గురు ఎన్ని మెట్లు ఉంటాయో తెలిసిన? ఎన్ని ఉంటాయి? 13 మెట్లుంటాయి. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః అని రోజు గురు పరంపర చెప్పు. ఎన్నో లెక్కేసుకోరా, సరే లెక్క ఏం పర్వాలేదు, మనకి అంత టైం ఏమో ఎక్కువ అవ్వదు. ఇలా లెక్కేసుకోవడానికి ఎంత అవుతుంది? ఆ మెట్లలో దిగాలి. అప్పుడు నీకు సుజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుభి. ఈ వేదికలో ఏదో గొప్పతనం ఉందండి. మేము ప్రిపేర్ అవ్వకుండా అనే విషయాలన్నీ అలా వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్ల వినేవాళ్ళు, ఆసక్తిగా వినేవాళ్ళు ఉంటే గురువుగారు మంచిగా వస్తాయి. ఒక్కొక్కళ్ళు నేను ఇలా ఏం చెప్తామండి, వాళ్ళు ఏమైనా చేతులు పెట్టి కోడతారేమో భయంతో అరగంట చెప్పాల్సిన 10 నిమిషాలు చేయిస్తున్నాను లేచిపోవటమే. అలా జరుగుతాయండి. మేము తూర్పుగోదావరికి వెళ్ళాం. వెళితే మా ప్రవచనం సాగుతోంది. పిల్లగాళ్ళంతా విని గురుగారు ప్రవచనం విని మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా బాగుపడతారని స్కూల్లో పిల్లగాళ్ళందరూ పట్టుకొచ్చారు. అందరు లైన్గా కూర్చోబెట్టారు. ఒక అమ్మాయి ఇలానే చూస్తుంది. పాపం చిన్నపిల్లండి, 13 ఏళ్ళు ఉంటాయి, 14, ఇలా చూస్తున్నాను. మాదైతే అలా సాగిపోయింది. సరే అందరి చేత గోవింద అనిపిస్తే మంచిది కదా అని గోవిందనామాలు చెప్పాం. అనాథరక్షక గోవింద అనగానే ఉగ్ర రూపం వచ్చేసింది ఆమెకి. ఏమిటి గోవిందుడా? అనాథని యేసు అయితే గోవింద అంటాడు. అబ్బా ఆమె అసలు ఎందుకంటే వీళ్ళైనా ఏం పనులవి, ఆ ఏ మతం వాళ్ళు అది చేసుకోవాలి. ఆమె ఎవరో క్రిస్టియన్ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆమె గోవిందా అనమంటే కొరా చూస్తాను. మేము గమనించాం. వెంటనే నిర్వహణ పిలిచి ఆ పిల్లవాడిని చూడవా, పిల్లని తీసుకెళ్ళారు బయటికి. లేకుంటే ఏదో ఉంటాము పోతాం, అది వేరే విషయం. కానీ అంతటి అలాంటి ఇష్టం లేని వాడి చేత గోవిందా అనిపించాల్సిన అవసరం ఏంటి మనకి? భగవన్నామని చెప్పేటప్పుడు ప్రియంగా అనాలి, ఇష్టంగా అనాలి, ముద్దుగా అనాలి, వినేవాడికి ఆనందంగా శ్రావ్యంగా ఉండేట్టుగా అనాలి. అవన్నీ ఇష్టంలోనే వచ్చేస్తాయి కదా. బలవంతం ఎప్పుడు చేయకూడదు. బలవంతం చేస్తే ఇలాంటివి ఉంటాయి చాలా.
మన స్వాములు పెద్ద పెద్ద స్వాముల మీద కూడా చాలా రకాలైన ఎదురుకుండా కెమెరా ఉంది కానీ కొన్ని విషయాలు చెప్పకూడదు. యాసిడ్లు పోయడానికి కూడా ట్రై చేశారు. ఏం పాపం చేశామండి? మన ధర్మాన్ని మనం చెప్పుకుంటే ఎవడో వచ్చి యాసిడ్ పోసే అంత కర్మ ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలా చేయకూరంటే మరి వాడి కోపం వచ్చిందండి, మీరెందుకు వెళ్ళారు మనే అంటారు జనం. మన దగ్గర మనం కూడా కూర్చుని మన మాటలు చెప్పుకోకూడదా మనం? అంటే అసహనం ఉండేటువంటి వాడు ఆధ్యాత్మికత పనికిరాడు. చాలా నీ దగ్గర ఆత్మగుణాలు ఉంటేనే భగవద్ అనుగ్రహం అనేవి చేరుతాయి. ఏమంటే నాకు దేవుడు కనబడ్డాడు అంటే మీరేం నమ్మరు. నేను కూడా చెప్పను అనుకోండి, ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నా దేవుడు కనబడ్డాడు, దేవుడు కనపడాలంటే ఒక 1000 మంది వస్తే 4000 మంది వచ్చేస్తారేంటి? నీ దగ్గర ఎప్పుడు నమ్ముతారు? ఆ ఓర్పు, ఆ వినయం, ఆ విధేయత, ఇవన్నీ ఏమంటే చాలా మంచివాడండి, చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కనుక దేవుడు కనపడితే కనపడి ఉండవచ్చు అని అంటారు. కానీ ఏ క్వాలిటీ లేని వాడికి నాకు దగ్గర ఇది ఉంది అన్నారు, వీడికే కనపడితే ఇక ఆ దేవుడు కూడా జడలేదు కదా. అందుకని దైవం యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీ దగ్గర చాలా శమదమాది గుణాలు ఉండాలి. మొదటి నుంచి మన ఆండాళ్ళ తల్లి 2వ పాసురంలోనే చెప్పుకుంటూ వచ్చింది, ఈ లక్షణాలతోటి మనం వ్రతాన్ని చేయాలి. అన్నీ ఉన్నటువంటి అమ్మ భగవంతుడి దగ్గర వినయంగా, స్వామి నీ 2 కళ్ళతోటి అనుగ్రహిస్తేవేని, అనుగ్రహించు అలా, అనుగ్రహిస్తే మా పాపాలు, ఏం పాపాలు ఉన్నాయి మీకు? ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉండడమే పాపం. ఎన్ని జన్మలు ఎత్తామండి మనం? ఎన్నెన్నో జన్మలు ఎత్తితే ఇప్పుడు భగవంతుడు మనని బాగు చేయాలని ఆయన ప్రయత్నం ఇప్పటికీ ఒకచోట చేర్చింది. ఒకచోట చేరంగానే అయిపోలేదండి. అందరం మనంతా పాస్ అయిపోయినట్టేనా? కాలేజీకి వెళ్ళేవాడు అందరూ పాస్ అవ్వరు. కాలేజీ దాకా వచ్చాడు వాడు, తర్వాత ఏం జరుగుతుంది వెండి తెర మీద చూడాలి. వాడు ఏమవుతాడా అనేది తర్వాత తెలుసుకుంటుంది తప్ప కాలేజీకి వచ్చేసాడండి మావాడు ఇక పర్వాలేదండి వాడు లైఫ్ సెటిల్ అయిపోయింది అనకండి. కాలేజీకి వెళ్ళంగానే వాడు సెటిల్ అయిపోయాడేం కాదు, వాడు సర్టిఫికేట్ రావాలి, వాడు అందులో ఉత్తీర్ణత పొందాలి, పొందిన తర్వాత వాడు ఉద్యోగాన్ని పొందాలి. ఆ వచ్చిన ఉద్యోగాన్ని కూడా పొందిగ్గా చేసుకోగలిగేటువంటి ఓర్పు వాడికి ఉండాలి. ఉద్యోగంలో చేరిని మానేసిన వాడు చాలామంది ఉన్నారు, సస్పెండ్ అయిన వాడు చాలామంది ఉంటారు కదండి. కనుక దీనికి కారణం ఏంటి? ఆత్మగుణమే. వాడి దగ్గర గుణం ఉంటేనే ఏ పనినైనా పర్ఫెక్ట్గా చేస్తాడు, లేకుంటే ఫెయిల్. కనుక మా పాపాలు పోవాలి అంటే మన దగ్గర మెయిన్ పాపాలు ఏమిటో తెలిసినా మన ఇంద్రియాలే మన పాపాలు. మన ఇంద్రియాలే మన పాపాలు. మన నాలుక ఏం మాట్లాడిస్తుందో మనకు తెలియదు, మన చూపు ఏం చేస్తుందో మనకు తెలియదు, మన బుద్ధి ఏం చేస్తుందో మనకు తెలియదు కదా. ఇవే మనకు శత్రువులు. ఈ శత్రువులందరినీ జయించుకొని ఈశ్వరాని ఈ శిరస్సుని వాడి పాదాల దగ్గర మనం మోపేటువంటి ఆ స్థితి రావాలి అంటే ఇంద్రియాలని సహకరించాలి. ఇదా పూర్వం పాపం ఉన్నా అది తొలగించుకుని వాడి దగ్గర నువ్వు నీ శిరస్సును వాడి పాదాల దగ్గర వాల్చడం అనేది కూడా గొప్ప గుణమే. 2 రకాలు ఉంటారు. అహం పోయిన వాడు వస్తాడు, అహం లేకుండా ఎప్పుడు వాడి దగ్గరే ఉండేవాడు ఉంటాడు కదా. మనమంతాని అహాన్ని పోగొట్టుకొని వచ్చినవాడు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడా? నువ్వు చూసావా? వీళ్ళంతా నుండి ప్రసాదం భక్తులండి. మనని ఎంతమంది అన్నారు? లేదు మనం ఎంతమందిని అన్నాము? నాకు ఈ జన్మలో నాకు తెలిసి ఏం పాపం, పోనీ ఈ జన్మలో చేయలేదు మంచివాడు, వేరే కింద జన్మలో చేయకూడదని ఉంటుందా? ఇవన్నీ వాడి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చాం మనం. వాడు రోజుని మనకి అంత ఇంత ఎడిషనల్గా పుణ్యాలు కొంచెం కలిపితే ఆ పుణ్య ప్రభావంలో వచ్చి ఆ శ్రీరంగనాథుని సన్నిధానంలో మనం చేరాము తప్ప మనం సుకృతంలో వచ్చి చేరిన వాళ్ళం కాం. కనుక మా శాపాలు పోగొట్టవయ్యా, మా పాపాలు పోగొట్టవయ్యా
అని ఆండాడు తల్లి భగవంతుడిని కోరుతోంది ఈ పాసురంలో. భగవంతుడిని ఆయన్ని దర్శిస్తే పాపాలు. అందుకే రోజు దేవాలయ దర్శనం చేయాలి. మీరు ఎంత పుణ్యాత్ములు, రోజు ఎక్కడికో వెళ్ళాలి, ఆ బాలయ్య సత్రం ఏం సత్రం అక్కడ దాకా పోవాలి. ఎందుకని ఆ దేవుడిని ఎక్కడ పట్టుకొచ్చుకున్నారు మీరు? ఓ దేవుడా నువ్వు రా, రోజు నీ దగ్గర మేము వస్తాం, నువ్వు రాకపోతే మేము రాము. దేవుడికే కండిషన్ పెట్టి దేవుడినే పెంచుకొని హాయిగా దేవుడి చుట్టూ తిరుగుతూ మన చూడండి ఏ పని చేసుకోవాలని ఇటే తిరుగుతుండాలి కదా. ఇది దేవుణ్ణి మనం తెచ్చుకునే స్థాయికి మనం ఈవేళ వచ్చామంటే మనని కావాలి అని ఆయన ఎంత ప్రయత్నం చేస్తే ఈ అవకాశం మనకు లభించింది. ఇది ఈవేళ వచ్చింది కాదండి, ఎన్నెన్నో జన్మల నుంచి వీడి దగ్గర ఏదో కొంచెం అంటే చిన్న గుణం ఉన్నవాడిని నమ్మాడు వారి అంశాలు. మా గ్రామంలో ఒక ఆమె పెద్ద ఉండేది, ఆమెను చూస్తే మేము నమ్మాడు వారు అనుకునేవాడు. ఇప్పుడు అంటున్నాం, అప్పటికి తెలియదు కదా. ఆమె 7 ఏళ్ళకి పెళ్ళయింది. ఆమెకి 8 ఏళ్ళకి భర్తపోయాడు. 7 ఏళ్ళకి పెళ్ళయింది, 8 ఏళ్ళకి భర్తపోయాడు. అలానే ఉంది 85 సంవత్సరాలు. భగవంతుడి కైంకర్యం తప్ప రెండవది తెలియదు. మేము కొంచెం చదువులో బాగా ముద్దబ్బాయిని. మా అమ్మగారు బాగా బాధపడుతుంది, ఈ పిల్లగాడు ఎట్ట బాగుపడతాడా అని. ఆమె దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి, అమ్మ మీరు అనుగ్రహించండి, పిల్లగాడు చదువు రావటం లేదు, అల్లరి చేస్తాడు, మొండివాడు, నీ బిడ్డల్లో బాగుపడేది వీడే, వాడిని ఏమనకు, నాకు బాధ అవుతుంది వాడిని అంటే అనేదమ్మ. వీడి దగ్గర ఏం క్వాలిటీ ఉంది అంత పెద్ద ఆమె మెచ్చుకుంటుంది అంటే, మా ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు అసలు ఆ పెద్ద ఆమె చేస్తుంది, వాడు మెచ్చుకునేసరికి వీడు ఇంకా ఓవర్గా చేస్తున్నాడు యాక్షన్. నాకేం పర్వాలా మా నాయనమ్మ గారు అనుగ్రహం ఉంది అనే స్టిఫ్లో వెళ్ళేవాడిని నేను. నిజంగా ఆమె అనుగ్రహమే. ఎంత జ్ఞానము, ఎంత అలాంటి వారి సేవ చేస్తే ఆ సేవే మనకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. పెద్దల సేవ మన అజ్ఞానాన్ని పక్కన పెడుతుంది. పెద్దల సేవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పెద్దల సేవ వాళ్ళ పుణ్యం అంతా మనకి ఇస్తుంది. అంటే వాళ్ళ అనుగ్రహం అంటే ఏంటి? నాయన నా ఆయుష్ అంతా తీసుకుని బాగుండరా, నా పుణ్యం అంతా తీసుకుని బాగా బతకరా. మన బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం, మనం బాగుండాలని ఎప్పుడు మనం అనుకోం. ఎవరైనా మీరంతానే వచ్చిందే అమ్మకు దండం పెడుతున్నా అంటే, అమ్మా నా బిడ్డలు బాజీ అనే కదా కోరుతున్నారు. ఎవరైనా అంతే. ఆచార్యుడు శిష్యుడు బాగుండాలి అని కోరుతాడు. నాయనమ్మ మనోడు బాగుండాలని కోరదేటి, సహజంగా కోరేది అది. కనుక పెద్దల ఆశీస్సులు మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది, ఆయుష్ని పెంచుతుంది. ఇవి అందుకనే పెద్దల సేవ, ఆచార్య సేవ ఇవన్నీ కావాలి. క్రమంగా మెట్లు మనకే ఏమయ్యా గురుగారి దగ్గర మంత్రం తీసుకోండి. ఇప్పుడు మంత్రం లేకపోతే నాకేమైందండి? మా నాయన మంత్రం తీసుకోవాలా, భార్య బతికాడుగా. మా తాత మంత్రం తీసుకోవాలా, భార్య బతికాడుగా. ఇప్పుడు మంత్రం లేకపోతే ఏమైంది నాకు నష్టం? ఇలా ఆలోచిస్తాం. అంతేగాని పెద్దల దగ్గర పెడదాం, భాగవతోత్తములతో సహవాసం చేద్దాం, గురువు దగ్గర మంత్రం తీసుకుందాం, దాన్ని ఏదో కొంత ఉపాసన చేద్దాం. ఇలాంటి లక్షణాలు ఎవరికి వస్తాయో తెలిసినా భగవద్ అనుగ్రహం ఉన్నవాడికి వస్తాయి. అంటే వాడే మన మనస్సును మార్చి క్రమంగా దగ్గర తీర్చుకునేటువంటి వాడు. అలా తీర్చుకుంటేనే మా పాపాలు శాపాలు పోతాయి, కానీ లేకపోతే పోవయా కృష్ణయ్య నీ కళ్ళతో కొంచెం అనుగ్రహిస్తే. ఈ సంసారం అనేటువంటి మహాపాపంలో అనాదిగా తిరుగుతూ ఉన్నాం. ఈ అనాదిగా ఉండేటువంటి ఈ సంసారాన్ని నీ దివ్యమైన అనుగ్రహ దృష్టితోటి తొలగించు అని. ఇతరమైన రక్షకము లేదు అని చెప్తూ నువ్వు ఆశ్రయిస్తే, స్వామి నువ్వు కటాక్షించకపోతేనండి ఎప్పుడో 100 ఏళ్ళ నాటి శివాలయం ఉంది అక్కడ పోతానయ్యా, నువ్వు కటాక్షించకపోతే 500 సంవత్సరాల నాడు అమ్మవారి గుడి అక్కడ పోతానయ్యా అంటే ఎవడనిస్తాడా? ఎవడైనా అనుగ్రహం పొందాలంటే ఎలా చెప్పాలి? ఏమయ్యా నువ్వు సాయం చేయకపోతే నాకెవరు చేస్తారు నాయన, నాకెవరు తెలిసిన ఆయన అంటే ఈయన వండాన్ని పట్టుకున్నాళ్ళని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంత రాలుస్తాడు. నువ్వు కాకపోతే ఆయన కాకపోతే ఈయన అన్నావు అనుకోండి, ఎందుకు వచ్చిందిలే ఆయన ఎటు తెలిసి అంటున్నాడు కదా వాడి దగ్గర పోతాడులే అని ఈయన తప్పుకుంటాడు. ఆయనే ఉంటాడు, ఈయన పేరు చెప్పాడు కదా ఆయన తప్పుకుంటాడు. అందరూ చివరికి ఎవడు చేయరు, నువ్వు ఎవడు చేయండి, నీకు వాడు దిక్కు వీడి దిక్కు అంటే అలాగే గజేంద్రుడు అందరినీ పిలిచాడు.
1000 సంవత్సరాలు మొక్కని దేవుడు లేడు. ఆయనకు అర్థమైపోయింది దేవుళ్ళంతా హోప్లెస్, ఎవడు పనిచేసేవాళ్ళు కారు. మన రాజకీయ నాయకులకి దేవుళ్ళకి దగ్గర సంబంధం ఉంది కనుక వీళ్ళందరూ చేస్తామని అభయం ఇచ్చేవాళ్ళే కానీ చేసేవాడు కాదు అని. అస్సలు మూలమెవడు ఎవ్వరిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. అప్పుడు మొదలుపెట్టాడు ఆయన, ఈ రక్షణ అవసరం లేదు నాకు, అసలు ఆత్మ వస్తువు ఎవడో ఆ ఆత్మ వస్తువు కలిగిన వాడికి అన్నా నేను మొక్కుతాను అన్నాడు. అప్పుడు పడిదాకా అంత జ్ఞానం ఎప్పటికి రావాలి? ఆ కష్టాలు పడి 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 అదిగో నీ అనుగ్రహం ఉంటే అవన్నీ తొలుగుతాయా అని చెప్పి స్వామి అవయవాలన్నీ మనకి అనుగ్రహాన్ని కలిగించేవి. చక్షుషా తవ సౌమ్యేన హూతాస్మి రఘునందన. ఆ రఘునందన రామచంద్ర చక్షుషా తవ సౌమ్యేన, నీ చక్కటి చూపులతోటి హూతాస్మి పవిత్రుణయ్యానయా తండ్రి అన్నది శబరి. రాముడు అలా పెద్ద ముసలామె కదా, అంత పెద్దామని ఇలా తల వంచి దగ్గరగా విప్పారిన నేత్రాలతో ఇలా చూస్తే, తండ్రి రామయ్య నువ్వు దయతో చూసావు తండ్రి, నేను పవిత్రురాలయ్యాను అన్నదాడు. ఏమిటి ఆవిడికి అపవిత్రత? ఆవిడికి అపవిత్రతే లేదు. పవిత్రత అంటే ఈ లోకంలో ఉండటమే అపవిత్రత. ఆయన దృష్టి కలిగింది అనుకోండి, మళ్ళీ ఏ లోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా శాశ్వతంగా వారి సన్నిధానంలో కూర్చునేటువంటి గొప్ప యోగ్యత కలుగుతుంది. అలా నీ చూపులతో నన్ను అనుగ్రహించావు తండ్రి అని ప్రేమగా శబరి రాముణ్ణి అనుకుంది. అలానే భగవంతుడి ఒక్కొక్క అవయవం ఒక్కొక్కరికి శాపం తీసినట్లుగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. పాదధూళి అహల్య, రాముడి పాదం అలాగా సోకంగానే రాయి ఏమైంది? శబరి. ఆమె ఎవరు? అహల్య అయిపోయింది. కనుక ఆయన పాద స్పర్శతోటి అహల్య అయిపోయింది ఆవిడ. అలానే మోకాళ్ళు తగిలాయి. పెద్ద మద్ది చెట్లు, 2 మద్ది చెట్ల మధ్య ఇలా పాక్కుంటూ వెళ్ళాడు కృష్ణుడు, బాలకృష్ణుడు. ఆయన మోకాళ్ళు తగలంగానే వెంటనే నలకూబరులు శాప విమోచన పొందారు. దశమ స్కందంలో విశేషం. తొడలు మధుగైడవుల యొక్క శాపాలు తీర్చే. వక్షస్థల స్వేదం, ఈ వక్షస్థలంలో ఉండేటువంటి చెమట బిందు అలా రాలంకానే రుద్రుడు పరమశివుడైపోయాడు. ఆ వక్షస్థలం అమ్మవారికి నివాస స్థానమైంది. ఆమె వలన ఇంద్రుడికి భోగ్యత ఏర్పడింది. ఇలా ఒక్కొక్క అవయవం ఒక్కొక్కరికి శాపాలను పోగొట్టేటువంటివి, పాపాలను పోగొట్టేటువంటి పవిత్రమైన దివ్య మంగళ మోహన మూర్తి స్వామి. కనుక అలాంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించు తండ్రి అని శ్రీకృష్ణుణ్ణి నీ విప్పారిన నేత్రాలతో కాకుండా క్రీగంటి చూపులతో అని ఒక విశేషం ఇస్తుంది. దానికి అభూత కల్పన అంటారు. సూర్యుడు ఒక్కసారి రావటం, చంద్రుడు ఒక్కసారి పోవటం ఇలా జరగదండి. సూర్యుడు చంద్రుడు ఒకసారి వస్తారు, ఎక్కడైనా రారు. ఈయన సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అలా వస్తాడు కదా. కానీ ఇద్దరిని ఒకేసారి తెర మీద చూపించింది. ఇది ఆండాళమ్మ యొక్క కవితా నైపుణ్యం. కవి ఏదైనా చేయగలడు, అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకని? కవయ క్రాంత దర్శన, లోపల ఉండే మూల వస్తువుని చూడగలిగినటువంటి వాడు కవి. మన ఆండాళమ్మ అంత గొప్పది, ఎంత డీప్గా వెళ్ళిందో చూడండి. కృష్ణుణ్ణి, ఓ కృష్ణయ్య నీ నేత్రాలతో అలా తళ్ళు తెరిచి ఒకసారి తెరవు, నిదానంగా తెరవు. ఒకసారి తెచ్చి మేమంతా పోతామయ్యా ప్రవాహంలో, కానీ అలా ఉండాలి.
పోవడం మనం ఎప్పుడు కోరదు, మన సంప్రదాయం అది కాదు. అందుకనే మనం కైవల్యము అనే మాట మనం అనం, ఐక్యము అనే మాట మనం అనం. ఐక్యమైపోతే ఏముందండి? ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు ఉంది, ఆడ మగ. ఆ శిశువుకి ఏమీ సౌఖ్యం ఉండదు. ఎందుకని? చిన్న ప్రదేశం. ఆ చిన్న ప్రదేశంలో చాలా ఇబ్బంది. లోపల ఉండేటువంటి మలము, మూత్రము, అందులో ఉండేటువంటి క్రిములు, కీటకాలు అన్నీ ఆ శిశువుని నానా అవస్థలు పెడుతూ ఉంటాయి. ఆ శిశువు అటు ఇటు కదలడానికి స్వేచ్ఛగా అవకాశం ఉండదు. దుర్గంధం, అందులో ఉండేటువంటి అనేక క్రిముకీటకాలు ఇలా శరీరాన్ని తొలుస్తూ ఉంటాయి. ఆ బాధని తట్టుకోలేక జీవుడు ఈశ్వరాయ నేనే జన్మలో ఏ పాపం చేయను, నాకు ఏ తల్లి యోనిలో ప్రవేశించేటువంటి భాగ్యం లేకుండా చేయవయ్యా, నీ పాదాలనే దిక్కుగా నేను పట్టుకున్నాను అని అక్కడ శరణాగతి చేస్తాడు. ఏం చేసినా 9 మాసాల తర్వాత కదా వచ్చేది. వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి కప్పేస్తుంది. మళ్ళీ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్ ఈ ప్రేమలోకి వెళ్ళిపోయి తల్లి గర్భంలో ఆశ్రయించినటువంటి, ప్రార్థించినటువంటి ఆ శరణాగతి మర్చిపోతాడు. శరణాగతిని మర్చినటువంటి వాడు ఏదైనా చేస్తాడు. లోకంలో మళ్ళీ స్వైర విహారం చేస్తాడు. మళ్ళీ తచ్చుట పుట్టుట ఇదే కదా. ఈ గర్భవాసం లేకుండా చేయాలంటే వాడు అనుగ్రహం కావాలి కదండి. కనుక ఆ అనుగ్రహం కావాలంటే వాడు ఒక్కసారి అలా అనుగ్రహిస్తే మనకి జన్మ పరంపర అనేది పుట్టుట, చచ్చుట అనేటువంటి పునరపి జననం, పునరపి మరణం అనేటువంటి చక్రం నుంచి వీడు బయటకు వస్తాడు. అది వాడికి. మనం కొట్టుకుపోయామనుకోండి ఏమిటి ఉంటుంది? అందుకని తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి శిశువు వాడు క్రమంగా పెరుగుతూ ఉంటాడు. తల్లి ఒడిలో సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. వాడికి సేవలు చేస్తే తల్లికి ఆనందం. నీళ్ళు పోయడం, మంచిగా డ్రెస్ చేయడం, ఏమండి, అది ఆనందం. కనుక తల్లి గర్భంలో ఉంటే తల్లికి ఆనందం లేదండి. ఇది బరువుగా ఉంది, సినిమాలకు వెళ్ళడానికి వీల్లేదు, మంచిగా వెనకాల బండెక్కి మొగుడుతో బజార్లో తిరగడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. పిల్లవాడు వేరు ఉండాలి, తల్లి వేరుగా ఉంటే ఇద్దరు ఒకరి యొక్క ఒకరు ఆ పుట్టినటువంటి శిశువు యొక్క సేవలో తల్లి ఆనందపడుతుంది. తల్లి సేవలతో ఉండేటువంటి ఆనందాన్ని, ఆమె ఒడిలో ఉండే సౌఖ్యాన్ని బిడ్డ పొందుతాడు. ఆత్మ వేరుగా ఉండాలి, పరమాత్మ వేరుగా ఉండాలి. పరమాత్మ సేవకులంగా మనం ఉండాలి. సేవ్య భావంలో ఆయన సేవించదగినవాడు, మనం సేవ చేయవలసిన వారు. ఈ రెండింటిని తేడాని విశిష్టాద్వైత పరులు చాలా వివరంగా ఇచ్చారు. రెండు ఒకటే అన్నాం అనుకోండి, ఏమిటి ఉంటుంది? తల్లి బిడ్డ ఒకటిగానే ఉన్నారు కడుపులో. తల్లికి సంతోషం లేదు, బిడ్డకి సంతోషం లేదు. విడిగా వచ్చారు. ఇదిగో మగ పిల్లగాడు, తల్లి ఎన్ని దేవుళ్ళ అనుగ్రహం అంటే మంచి పిల్లగాడు పుట్టాడు, ఆవిడికి సంతోషం. ఆ పిల్లగాడు ఆడుతూ ఉంటే, పాడుతూ ఉంటే, నడుస్తుంటే, కింద పడుతుంటే, లేస్తుంటే అది ఒక ఆనందం కదా. ఈ ఆనందాన్ని తల్లి అనుభవిస్తుంది. తల్లి రానలో వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు కదా. వాడికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు. వాడికి ఏదైనా కావాలంటే ఏడుస్తాడు, రాగానే హిహి అంటాడు కదా. అది వాడి జ్ఞానం. అది కనుక ఈ తల్లి బిడ్డ విడివిడిగా ఉండడం ద్వారా కలిగేటువంటి మధ్యలో పుట్టేటువంటి సంతోషం ఏదైతే ఉందో అదే సర్వేశ్వరుడికి ఆత్మకి మధ్య ఉండే బాంధవ్యం. ఆయన సేవలో మనం ఆనందాన్ని పొందుతాం, మన సేవలలో ఆయన ఆనందాన్ని పొందుతాడు కదా. సేవ్య సేవక భావ సంబంధం, ఆత్మ పరమాత్మ సంబంధం. ఆ సంబంధం కావాలి. నువ్వు ఒకసారి కళ్ళు తెచ్చేస్తే మా దారిని మేము అలా ప్రవాహంలో కొట్టుకుపోతే నీకు సేవ చేయడానికి ఉండదు. కనుక నీ సేవా కైంకర్యానికి తగినట్లుగా మేము ఎప్పటికీ ఉండేటట్లుగా ఈ ఆత్మని సంరక్షించడానికి నీ కళ్ళు ఇలా చిన్నగా ఇలా చూస్తే అని స్వామికి డైరెక్షన్ ఇస్తుంది. ఎలా చూడాలో కూడా చెప్పారండి. మరి తెలియకపోతే చెప్పద్దండి. మా దగ్గర ఫోటో, స్వామీజీ ఫోటో, మేము ఎలా ఆలోచండి, స్వామీజీ కొంచెం తరకాయలు అందించండి, ఒకసారి ఇలా అనండి అలా చెప్తే కానీ మాదేమి
మేము ఎలా అనుతుంటా అంతే, ఇలా అనుతుంటే వాడికి ఏమడదు, కొంచెం స్మైల్ ప్లీజ్, ఇలా అంటే నవ్వాలి. ఇది ఎంతసేపు వాడేమో తీయడం రాదు వాడికి, నన్నేమో నవ్వమంటండి, ఎంతసేపు నవ్వు పెట్టను, ఇలా చేయండి, ఏమైనా నేను సినిమా యాక్టర్నా, ఎన్నిసార్లు చేస్తాను, గమికలు తీసుకోరాదా అంటే సరిగ్గా రాలేదు స్వామి, కొంచెం ఇలా రండి, కొద్ది దండం కింద ఎత్తండి, దండం పైకి ఎత్తండి. అన్ని డైరెక్షన్ డబ్బు ఇచ్చేవాడు కూడా ఇన్ని ఉండవండి. డబ్బు ఇచ్చే యాక్టర్ కూడా ఎన్నిసార్లు నేను చేయబోంటాడు, మమ్మల్ని మాత్రం ఫోటో అడిగి ఇంత హింస పెడతారు. దండం పైకి ఎత్తండి, దండం కింద ఎత్తండి, త్వరగా పైకి ఎత్తండి, ఇలా అండి, ఇలా అండి. మనమైన యాక్టర్సా? మనకు రాదు కదా. అయినా ఎవడికొచ్చు కనుక ఆ యాక్టర్స్ కూడా రాదు, వాళ్ళు చేసి 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 ఉన్న తర్వాత వాడికి వస్తుంది. వాడు పుడుతూనే యాక్టర్ కాదు కదా. కనుక భగవంతుడికి కూడా ఎలా కళ్ళు తెలియాలో తెలియదు. ఒకసారి తెలుసు అలా కాదు, నేను టేక్ అన్నప్పుడు కొంచెం ఇలా, యాక్షన్ అన్నప్పుడు ఇలా తిరుగు, మళ్ళీ కట్ అన్నప్పుడు ఆగేసేయి అంటూ డైరెక్షన్ చేసింది ఈవిడ. పెద్ద దర్శకురాలు ఎవరు? మన ఆండాడుతాను. ప్రపంచంలో సృష్టిలో మొట్టమొదటి దర్శకురాలు ఎవరు? అంతే, కొంచెం గట్టిగా అనొచ్చు. ఆమె పేరు ఎంత పెద్ద చెప్తే అంత విశేషం. కనుక ఎవరికి డైరెక్ట్ చేసి చిన్న యాక్టర్ చేసింది అనుకోండి, ఇది ఆ సినిమా ఆడేదా పెట్టేదా అనుకోండి. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడికి కృష్ణయ్య రా, కళ్ళు ఇలా తీరు, రేపు చెప్తుంది ఇంకాని ఇలా నడు, ఇలా కూర్చో, ఇవన్నీ చెప్తుంది. అంటే భగవంతుడిని తాను అలా డైరెక్ట్ చేస్తుందంటే భగవంతుడితోటి ఆవిడికి ఎంత సంబంధం ఉన్నది. సంబంధం ఉన్నవాళ్ళే చెప్తారు, సంబంధం లేని వాళ్ళు చెప్పరండి కదా. అంటే సంబంధం ఎలా వచ్చింది ఈవిడికి? మనకులాగా ఇవి కూడా ఈ లోకంలో ఉన్నదే కదా. ప్రేమ ఎక్కువ ఉంటే సంబంధం పెరుగుతుంది. భగవంతుని మీద ప్రేమ ఎక్కువ ఉంటే సంబంధం పెరుగుతుంది. ఆ సంబంధ జ్ఞానం కలిగితే ఖచ్చితంగా ఎవరు చెప్పినా చేస్తాం. ఈవేళ మీరందరూ మీ పిల్లలు చెప్పినట్టు చేస్తున్నారు. నాకు అసలు ఆ పాయింటే నాకు నచ్చదు. పిల్లలు చెబితే మనం చేయడం ఏంటి, మనం చెప్తే లేదు స్వామీజీ మీకు తెలియదు, పిల్లగాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే అని. ఎందుకు వినాల్సిందే? వాడి మీద నీకు ప్రేమ అనే బాండింగ్ ఉంది కనుక వాడు చెప్తాడు. అమ్మ నువ్వు గుళ్ళోకి వెళ్ళకు, రోజు గుళ్ళో పోతావేంటి అన్నాడు అనుకోండి, ఇవాడు మా అబ్బాయి వద్దన్నాడండి రాలేదు, అంతే. అయ్యయ్యో రామచంద్ర, అబ్బాయి వద్దంటే అవుతారా? అబ్బాయిని కూడా తీసుకురావాలి కానీ అంటా నేను. స్వామీజీ మీకు బొత్తిగా ఏం తెలియదండి అంటారు. నిజంగా తెలియదు. కనుక వాడిని తీసుకొచ్చే కెపాసిటీ ఈమెకి లేదు. ఈవి ఆ వాడు చెప్పినట్టుగా వేరే స్థితిలో ఈమె ఉంది. ఎందుకున్నది అంటే ప్రేమ బంధన. ఆ ప్రేమ బంధనే భగవంతుడికి ఆత్మకి ఉన్నది కనుక ఆండాళమ్మ ప్రేమ బాంధవ్యాన్ని, దాన్ని ఏమంటారు శాస్త్రీయ భాషలో, ఏమంటాం? సంబంధ జ్ఞానము. ఆ సంబంధ జ్ఞానం చేత కృష్ణ కళ్ళు ఇలా తిరుగు. ఎలా ఉండాలి అంటే ఏదో గవ్వలాగా ఉండాలి, మువ్వలాగా ఉండాలి. ఆ మువ్వ చూడండి, లోపల ఉండే గుండు ఉన్నదా లేదా అన్నట్టుగా మువ్వలాగా. అలానే నీ కళ్ళు ఒక్కసారి తెరవకుండా ఇలా తెరిచి రెప్ప తెలియనట్టుగా అలా జస్ట్ అంటే చాలా కష్టం అండి ఇది. మనైతే కళ్ళు తెరండి ఎలా తెరుస్తాం, మూసేయండి ఎలా మూసేస్తాం. కానీ ఇలా తెరిచి ఎలా చేయండి ఎలా చేయగలం? ఆయన జగన్నాటకుడు కనుక ఆయన చేయగలడు కనుక ఆ చేయదగినటువంటి పోర్షన్ ఆయనకి ఇచ్చింది. ఇలా ఆ క్యారెక్టర్ ఇచ్చింది. ఇలా చేయి, ఇలా చేసావు అంటే లోకంలో ఆనందంగా పాపాత్ముల యొక్క పాపాలు తొలుగుతాయి, పుణ్యాత్ముల యొక్క పుణ్యాలు వికసిస్తాయి అంటూ భగవంతుడిని ఈవేళ ఈ పాసురంలో నిర్దేశించింది. స్వామి ఆమె చెప్పినట్లుగానే కళ్ళు తెరిచి తెరవనట్లుగా అలా ఒక ఫోజ్ ఇచ్చాడు. తర్వాత ఈవిడేమి యాక్షన్ చెప్తుందో ఆయన ఏం చేస్తారో రేపటికి మనం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీనారాయణ.